రూపాయలు ఉంటుంది. ఇక్కడ మాత్రం 10 రూపాయలు అంట. పల్లెటూరులో డాక్టర్ అనమాట ఆయన. హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రీను వ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మనం కోనసీమ జిల్లాలో ఉన్న గాడపల్లి అనే గ్రామంకి వచ్చాం. ఇదిగోండి మా మామూలు ఇల్లు. ఇవాళ అయితే కొన్ని ప్లేసెస్ చూడడానికి అయితే వెళ్దాం. కోనసీమ జిల్లాలో చూడండి, అన్ని పచ్చని పొలాలు, చాలా అందంగా ఉంది వ్యూ మాత్రం. మొత్తం ఈ గ్రామం దగ్గర నుంచి మొత్తం ఈ కొన్ని రోజులు వీడియోస్ అయితే వస్తాయి. మళ్ళీ జాతరలు కూడా ఉన్నాయి కొన్ని, ఆ జాతర వీడియోలు కూడా పెడతాం. కొంచెం చూసి సపోర్ట్ చేయండి. చలో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే మనం పాల ప్యాకెట్ తీసుకోవడానికి అయితే కొట్టుకైతే వెళ్తున్నాం. ఇక్కడ చూడండి ఎలా ఉంది వ్యూ మాత్రం. అదిగోండి అక్కడ టెంపుల్ కనపడుతున్నాయి కదా, ఆ టెంపుల్ ఎదురుగానే కొట్టు అయితే ఉంటుందంట. అక్కడ కొట్టుకెళ్ళి అయితే పాల ప్యాకెట్ తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్దాం. ఈ గుడికి ఎదురుగా అదిగోండి వెనకమాలే ఉంది ఆ కొట్టు. అదిగోండి ఆ కొట్టుకి అయితే వెళ్ళాలి. ఇప్పుడు కొట్టు దగ్గరికి అయితే వచ్చేసాం. పాల ప్యాకెట్ తీసుకొని అయితే వెళ్ళిపోయాం. గాయస్, ఇక్కడ విచిత్రం చూడండి, మన ఇంటికాడ పాల ప్యాకెట్ చిన్నదే ఎంత 12 రూపాయలు 13 రూపాయలు ఉంటుంది. ఇక్కడ మాత్రం 10 రూపాయలు అంట. ఏది చిన్న పాల ప్యాకెట్. ఎంతైనా పల్లెటూరు వాతావరణం వేరు గాయస్. చూడండి ఎంత బాగుందో వ్యూ మాత్రం. గైస్, పాల ప్యాకెట్ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాం. ఇంటికి వెళ్ళి పాల ప్యాకెట్కి ఇచ్చేసి అలా టిఫిన్ తీసుకొని తర్వాత చేపల మార్కెట్కి వెళ్ళి అక్కడ అయితే చేపల మార్కెట్లో రేట్లు ఎంత అవన్నీ కనుక్కొని అయితే వద్దాం. కాట్రేకోన సంత మార్కెట్కి అయితే వచ్చాం. చూద్దాం పదండి లోపల ఏమేమి ఉన్నాయి చేపలు. తెలిసి పెద్ద ఏం లేవు అనుకుంటే ఇప్పుడు మాత్రం అంటే ఉన్నాయి. ఇలా రైలు కోసం వచ్చాము. రైలు అయితే లేవు, ఒక అరగంటలో వస్తాయి అన్నారు. కాకపోతే మాకు ఇప్పుడు అర్జెంట్ మళ్ళీ బయటికి వెళ్ళాలి. అందుకని తిరిగి వెనకైతే వెళ్ళిపోతున్నాం, వేరే చోట తీసుకుందామని. ఇదిగోండి మార్కెట్. వెళ్ళిపోదాం వెనక్కి. ఇందాక అక్కడ రైలు లేవు కదా, అయితే ఇక్కడ ఫ్యాక్టరీ కాడికి అయితే వచ్చాం. ఫ్యాక్టరీ కాడ అయితే నార్మల్గా ఇక్కడ తీసుకుంటున్నాం రైలు. ఇక్కడ రైలు తీసుకొని అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం. గ్యాస్ టిఫిన్ తీసుకోవడానికి అయితే టిఫిన్ సెంటర్కి అయితే వచ్చాడు. మా రాత్రి టిఫిన్ తీసుకొని వస్తున్నాడు. ఇవ్వండి రైతులు. గైస్, మనకు ఇక్కడ పల్లెటూరులో డాక్టర్ చూపిస్తా చూడండి. అదిగోండి మనకు పల్లెటూరులో డాక్టర్ అనమాట ఆయన. అదిగోండి మనకి టౌన్లో వచ్చేసి మనం హాస్పిటల్కి వెళ్తాం కదా, ఇక్కడ మన పల్లెటూరులో వచ్చేసి ఇంకా ఇంటి దగ్గరికి డాక్టర్ అనేది వస్తారు. చూసారు కదా, ఇంజక్షన్ చేసేది అయ్యేం చూపించలేదు. గైస్ ఇక్కడ చూడండి బట్టలు ఎలా ఉతుకుతున్నారు.
మళ్ళీ ఇక్కడ ఇలా వాషింగ్ మిషన్లో ఏముండవు. చూడండి బట్టలు ఎలా ఉతుకుతున్నారు. పురాతనమైన అండి. వ్యూ చూడండి ఎంత బాగుందో. ఆవులు గేదెలు పెట్టే షెడ్ అండి ఇది. అవ్వండి బొండాలు చూడండి ఎట్ట ఉన్నాయి. కొబ్బరి బొండాలు, కొబ్బరికాయలు చెట్టుకి. అప్పుడే చూడండి ఎట్టేసారు లైట్ చీకటి కాకుండా.